సంవత్సరాల తర్వాత ఏం రత్నం గారు సినిమా కానీ 5 సంవత్సరాలు కష్టపడ్డారు ఏం రత్నం గారు. ప్రతి ఒక్క అది ట్రైలర్ 3 నిమిషాలు కూడా ఏం రత్నం గారు గ్రాండియర్ కనపడింది. సినిమా ఆగిపోయిందన్నారు, ఎన్నో మాటలు కృషి గారు మధ్యలో వదిలేశారన్నారు, మీ హీరో సినిమా వస్తుందా అన్నారు, పోస్ట్ పోన్ చేస్తారా అన్నారు. ప్రతి ఒక్క ట్రైలర్ తోటి అందరు నోరు మూసేశారు ఏం రత్నం గారు. డైరెక్టర్ కృషి గారు కానీ జ్యోతికృష్ణ గారు పడ్డ కష్టానికి ఈ ట్రైలర్ మాకు మొత్తం ఇరదీసింది. పవన్ కళ్యాణ్ గారు చేసిన యాక్టింగ్, ఆయన కళ్ళల్లో ఉన్నటువంటి కసి, ఆయన దేశం ధర్మం గురించి చేస్తున్న యుద్ధం గురించి ఈ యొక్క సినిమా ఉంటుంది. ఎప్పుడైనా సరే యుద్ధం చేసినప్పుడు ధర్మం తెలుస్తున్నది ఈ సినిమా తెలుస్తుంది. ఏం రత్నం గారు కానీ కృషి గారు కానీ ఎంఎం కిరవాణి గారు అందించిన ఆడియో కానీ చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా. అయితే ఆయన ఆడియో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అభిమానులే కాదు ప్రతి ఒక్క సాటి ప్రేక్షకుడిని ఆనందించేలాగా ఉంటుందని మేము అందరూ కోరుకుంటున్నాం. ఈ యొక్క సినిమా భారతదేశం నార్త్ లోనే కాదు సౌత్ లోనే కాదు భారతదేశం అంతటా చాలా విపరీతమైనటువంటి ఎన్నడూ లేని రికార్డులు సృష్టిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానమే లేదు. మేమందరం 1-10 సార్లు సినిమాకి వెళ్తాము. ప్రొడ్యూసర్ ఎటువంటి నష్టం లేకుండా ఎన్నో మాట్లాడిన ప్రొడ్యూసర్ మా అందరికీ సమాధానంగా కృషి గారు జ్యోతికృష్ణ గారు ఈ సినిమాని నిర్మించారు. థ్యాంక్స్ అండి. రికార్డు మేమే బ్రేక్ చేస్తున్నాం. పవర్ స్టార్ కొట్టుకోడు బాబులకే బాబు ఓన్లీ కళ్యాణ్ బాబే. ఏ బాబు రాదు, అందరు ఇగో గూగుల్ కూడా తెలుసు. బాబులకే బాబు అని కొడితే ఓన్లీ పవర్ కళ్యాణ్ బాబు అనే వస్తుంది. క్రియేట్ చేసింది మేము. దీంతో రికార్డ్ బ్రేక్ అయిపోతున్నాయి. హలో అన్న, ఈ మూవీతో మొత్తం మేము మరీ చెప్తున్నాం అన్న. ట్రోల్ చేసే వ్యక్తులకు కూడా చెప్తున్నాం, ఏదో మూవీ ఆపేస్తాం, పోస్ట్ పోన్ అవుతుందంటే ఆయన రాజకీయ పరంగా ఆయన అక్కడ చూసుకుంటున్నాడు కాబట్టి ఈ మూవీ పోస్ట్ పోన్ చేయడం ఇవన్నీ చేయడం. ఆయన రాజకీయ పరంగా జనాల కోసం ఆలోచించే వ్యక్తి. మూవీస్ అనేది తర్వాత ఆయనకి మూవీస్ ఫ్యాన్స్ని వినోదపరచడానికి ఆనందపరచడానికి మూవీస్ తీస్తున్నారు. ఆయనకు అవసరం లేదు. ఇప్పుడు ఆయన రాజకీయ వ్యక్తి పరంగా ఆయన రాజకీయం పెంచుకున్నాడు. జనాలకి అక్కడ ఏం చేయాలో ఆయన అందుకని మూవీ పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అయిన దానికి కూడా మీరు మస్తు ట్రోల్స్ చేశాడు ఒక్కొక్కడు. ఏ పోస్ట్ పోన్ అయినా సరే మేము 24th వస్తున్నాం. మీరు ఏమేమి ట్రోల్ చేశారో ట్రోల్స్తో ఏమైతే మీరు పెట్టారో మెసేజ్లు కానీ కామెంట్స్ కానీ ట్రోల్స్ కానీ 24th అన్నీ ఎగిరిపోతున్నాయి. మీరు 24th మూవీ బ్లాస్ట్ అవ్వబోతుంది. థియేటర్లో ఒక్కడు కూర్చోడు. పవర్ స్టార్ ఎంటర్ ఆ నేమ్ ఎంట్రీ అయితే చాలు. మాకు ఆయన ఫోటో పడాలి, ఆయన చూడాలని కాదు. అక్కడ పవర్ స్టార్ అని పడితే థియేటర్లో ఎవరు నుంచోడన్నా థియేటర్ మాత్రం బ్లాస్ట్ అవ్వబోతుంది. 24th గెట్ రెడీ. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరు చాలా వెయిట్ చేస్తున్నాం అన్న మూవీ కోసం. ఈ మూవీ అయిపోయి మళ్ళీ ఓజీ కోసం వెయిట్ చేస్తాం. మాది అదే అన్న ఆశ. ఆయన స్క్రీన్ మీద చూడాలి. ఆ సినిమా ఎలా ఉందో కాదు ముఖ్యం, మాకు స్క్రీన్ మీద చూడడం ముఖ్యం. ఆయన మాత్రం హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు అన్న ఈ మూవీతో, ఓజీ మూవీతో. జై పవర్ స్టార్. బ్రో ఎట్లా అనిపించింది ట్రైలర్ ఎట్లా అనిపించింది అంటే, మేము ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న దానికి మించి కళ్యాణ్ బాబుని ఈ రేంజ్లో ఇంత హైప్ కట్లా చూస్తామని మేము అస్సలు అనుకోలే. మేము 5 సంవత్సరాలు వెయిట్ చేసిన దానికి మాకిచ్చిన వర్త్ నెక్స్ట్ లెవెల్. ఎలక్షన్స్లో 100 సైక్లోడ్తో వస్తే ఈ ఎంట్రీ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మేము ఎక్స్పెక్టేషన్స్ చేసిన దానికన్నా డబ్బులు ఇచ్చిండు. కానీ చెప్తున్నా ఈ సినిమా తర్వాత జూలై 24వ తారీఖు ప్రతి ఒక్క సినిమాకి ఈ డేట్ గుర్తుంటుందన్న. ఈ డేట్ని బద్దలు కొట్టాలా అని ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఉంటుంది. ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు దాటాలంటే ఈ సినిమా దాటడం కష్టం అన్న. సో పవన్ కళ్యాణ్ లుక్స్ ఎట్లా అనిపించినాయి? ఒక్కొక్క లుక్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. ఇన్ని సంవత్సరాలు ఎన్ని సినిమాలు తీసిండో మేము అసలు సినిమా వైజ్గా ఆ లుక్స్ ఓకే. బట్ పవన్ కళ్యాణ్ లోపల ఇంకొక విశ్వరూపం ఉంది. అది ఇంకొక శివుడు కృష్ణుడు ఎన్ని అవతారాలు, ఒక్కడే దేవుడే ఇన్ని అవతారాలు డిఫరెంట్ ఎట్లా ఎత్తిండో. ఈరోజు మేము ఇన్ని రోజులు చూసిన పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు, ఇప్పుడు చూసే పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ ఇది ఒక పవన్ కళ్యాణ్ వైకుంఠం. మేము పవన్ కళ్యాణ్ దర్శనంకి వచ్చినాం అన్నయ్య. అలా వైకుంఠం ఇది బాగా జరిగింది అన్న. మీరు అనుకున్నాను కానీ ఇక్కడ జరిగింది. అది కలెక్షన్స్ బట్టి ఆ రోజు చెప్తామన్న. ఆ రోజు చెప్తాం. వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 24వ తారీఖు సాయంత్రం వాళ్ళు నైట్ షో చూసిన తర్వాత అప్పుడు మాట్లాడతారు ఫ్లాప్ గురించి. వాళ్ళందరూ అగాపాతాలని గాలి వెళ్ళిపోతారు. మేము దొక్కాల్సిన అవసరం లేదన్న.